5 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బీఆర్ఎస్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. అర్ధరాత్రి తుది శ్వాస విడిచారాయన. ఈ నెల 26న ఉదయమే గుండెపోటుతో హనుమకొండలో ఉన్న రోహిణి ఆసుపత్రిలో చేరారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయనకు 9 సార్లు సిపిఆర్ చేసి తిరిగి గుండె కొట్టుకునేలా చేశారు వైద్యులు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హనుమకొండ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి కూడా ఆయనకి అత్యున్నతమైన వైద్యం కొనసాగుతూనే ఉంది. కానీ డాక్టర్స్ ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. 5 రోజుల పాటు వెంటిలేటర్పై ఉన్న పెద్దికి నిపుణుల వైద్యుల బృందం చికిత్స అందించినా కూడా ప్రాణాలు దక్కలేదు. వరంగల్ నుంచి మా ప్రతినిధి పెద్దీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. పెద్దీష్, ఆయన పార్థివ దేహం ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకుందా? ఎవరెవరు వస్తూ ఉన్నారు అక్కడికి? హైదరాబాద్లోని యశోద ఆసుపత్రి నుంచి బయలుదేరినటువంటి అంబులెన్స్ పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహంతో బయలుదేరినటువంటి అంబులెన్స్ మరికొద్ది సేపట్లో హన్మకొండలోని అదాలత్ జంక్షన్లో ఉన్నటువంటి ఈ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమంది అసూలు బాసినటువంటి తెలంగాణ అమరవీరుల ప్రతి ఒక్కరిని ఆయనే స్వయంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక్కడ తీసుకొచ్చి వారందరికీ ఇక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహించడం, అంతిమయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగేది. ఆయన ప్రజాప్రతినిధిగా నర్సంపేట నియోజకవర్గానికి మాత్రమే పరిమితం, కానీ ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రానికి సుపరిచితుడు. ఆయనతో అనుబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, ఉద్యోగులు, న్యాయవాదులు ప్రతి ఒక్కరు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఆయనకు కడసారి నివాళులు అర్పించేందుకు ఇక్కడ పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇక్కడికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఇక్కడ చేరుకొని పెద్ది సుదర్శన్ రెడ్డికి కడసారి నివాళులు అర్పించేందుకు ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఇక్కడ. సార్ చెప్పండి, మీకు పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్నటువంటి అనుబంధం ఎట్లాంటిది? సో ఆయన లేరు అనే వార్తను ఎట్లా జీర్ణించుకున్నారు? చాలా బాధతో ఉన్నారు. దయచేసి రోజుల బట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పాపం ఉన్నారు. ఉద్యమకారుడు, తెలంగాణ కోసం పోరాటం చేశాడు, ప్రాణాలకు తెగించి పనిచేశాడు. వెళ్తూ బాగా దెబ్బతిన్నాడు. పార్టీకి తీరని లోటు. సో మీతో కలిసి నడిచిన ఉద్యమ సహచరుడు ఇక లేడు అనే వార్తను మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధగా ఉంది. మాకు అసలు వారితో కలిసి పునర్నిర్మాణంలో అనేక కార్యక్రమాలు కేసీఆర్ గారి నాయకత్వం చేస్తామనుకున్నాం, కానీ వారి లేని లోటు ఊహిస్తేనే ఊహకందని ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ భగవంతుని నిర్ణయం. ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి పార్టీ మేమందరం కూడా అండగా ఉంటాం. వారి ఆత్మశాంతి చేకూరాలని మరి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఇదే ప్రాంతంలో నేను నగరాధ్యక్షునిగా, వారు జిల్లా అధ్యక్షునిగా ఉన్నాం. కేసీఆర్ గారి ఆదేశం మేరకు అనేక ఉద్యమ కార్యక్రమాలు చేసినాం. ఉద్యమ సమయంలో ప్రజలతో ఉన్నారు, ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ప్రతిపక్షంలో కూడా ప్రజలతో ఉన్నటువంటి జ్ఞాపకాలే ఉన్నాయి. సో ఇది ఆయన లేరు అనే వార్తను మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఈరోజు అంతిమ సంస్కారాలలో కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుండి నర్సంపేట వరకు ర్యాలీ నిర్వహించబోతున్నారు. నర్సంపేట బంద్ కొనసాగుతుంది. పెద్ది మరణ వార్తను కూడా అక్కడ జీర్ణించుకోలేక అంతా రోధిస్తూ వారంతా కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పెద్దీష్.